నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. బస్టాండ్ ప్రాంతాల్లో ఉండే హోటల్ వంటలకు ఉపయోగించే ఆయిల్ వేడి చేయడం వల్ల మనుషులు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారని జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ డాక్టర్ నాయక్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఉత్తర్వుల మేరకు నిజామాబాద్ జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఆధ్వర్యంలో బస్టాండ్ నందు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా హోటళ్లు బస్టాండ్ స్టాల్స్ నందు వారు వినియోగించే వంటలను పరిశీలించారు. ప్రత్యేక మీటర్ సాధనంతో పరీక్షలు నిర్వహించి క్యాంటీన్ యాజమాన్లకు నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్యాంటీన్ వంటశాల పరిసరాలు అనైజినస్గా ఉండడాన్ని గమనించామని, వీటిని వారం రోజుల్లో పూర్తి చేసి వ్యాపారం కొనసాగించాలని హెచ్చరించారు. లేని ఎడల టెండర్ రద్దు చేసి సీల్ చేయటకు వెనుకాడబోమని హెచ్చరించారు. ఈ సందర్భంగా బస్టాండ్ నందు జిల్లా ఫుడ్ సేఫ్టీ బ్యూటీ వాహనాన్ని అక్కడికక్కడే పరీక్షలు నిర్వహించే విధంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనంలో ఫుడ్ టెస్ట్ నిర్వహించారు. ఆయా దుకాణందారులకు లైసెన్స్లను జారీ నిమిత్తం నోటీసులు ఇచ్చారు. బస్ స్టేషన్ దుకాణ సముదాయాల్లో ఎక్స్పైరీ అయిన బిస్కెట్ ప్యాకెట్లను, కూల్ డ్రింక్స్ బాటిళ్లను, తినుబండారాలను, తదితర ఆహార పదార్థాలను పరిశీలించారు. రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ డాక్టర్ నాయక్ గారు మనతో ఉన్నారు. వీరు ఈ రోజున అకస్మాత్తుగా బస్టాండ్ కాంప్లెక్స్లో ఉన్నటువంటి హోటల్స్, స్టాల్స్ వగైరా ఇటువంటి అన్నింటిని కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఈ ఇన్స్పెక్షన్ చేసిన పరిస్థితుల్లో వారు గమనించినవి మనకు వారి మాటలతో విందాము. వస్తే సార్, ఈరోజు మీరు మన బస్టాండ్ విజిట్ చేస్తారు కదా, ఎలాంటి పదార్థాలు ఉన్నాయి, ఏమున్నాయని మీరు ఏం కనుక్కోగలిగారు? ఎలాంటి ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఉన్నాయా, ఏమున్నాయి అనుకుంటున్నారు? బస్ స్టాండ్లో మ్యాక్సిమం చిన్న చిన్న స్టాల్స్ ఉంటాయి కాబట్టి ఎక్స్పైరీ ఐటమ్స్ గుర్తించడం జరిగింది. వాళ్ళు ఎవరు కూడా ఎఫ్ఎస్ఎస్ఐ లైసెన్స్ పొందలేదు కాబట్టి వాళ్ళకు నోటీసులు ఇచ్చిన తర్వాత ఒక వారం రోజులు నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళకు సెకండ్ నోటీస్, వాళ్ళకు క్లోజర్ నోటీస్ కూడా పంపించడం జరుగుతుంది. ఓకేనా? తినే రకంగా ఉన్నాయా? ప్రయాణికులకు ఎంతవరకు ఆరోగ్యకరమని మీరు భావిస్తున్నారు? అన్ని సబ్స్టాండర్డ్ రకంగా వాళ్ళు రా మెటీరియల్స్ తెచ్చి పెట్టుకున్నారు. ఆ సబ్స్టాండర్డ్ రా మెటీరియల్ వల్ల అనేక ఆరోగ్యకరమైన మనకు ఎందుకంటే వ్యాధులు రావడం జరుగుతుంది కాబట్టి పబ్లిక్ వాళ్ళు సబ్స్టాండర్డ్ మెటీరియల్ వాడకుండా దానికి ఇంప్రూవ్మెంట్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ ఇంప్రూవ్మెంట్ నోటీస్ ఆధారంగా వాళ్ళు ప్రొక్యూర్ చేసుకోకపోతే, క్వాలిటీ మెటీరియల్ ప్రొక్యూర్ చేసుకోకపోతే తర్వాత వాళ్ళ యొక్క లీజ్ అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. ఈ రోజున అకస్మాత్తుగా ఈ ఇన్స్పెక్షన్ చేయటం వల్ల మన ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ నాయక్ గారు మనకు తెలియజేస్తున్నది ఏమంటే, అన్కంటెంట్ పదార్థాలు వాడటం వల్ల ఎక్కువగా ఆయిల్, ఇతరత్ర తినుబండారాలు మనకు ఎక్కువగా డేట్ ఎక్స్పైరీ ఉన్నాయని చెప్తున్నారు. కాబట్టి ప్రజలు ఒక విధంగా దీన్ని చూసుకొని తినాలని చెప్పేసి ఒక విధంగా హెచ్చరిస్తూనే మనకు ముందు జాగ్రత్తలుగా వాళ్ళందరూ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. విత్ ఇన్ పీరియడ్ లోపల కనుక వాళ్ళు సరైన సెటరేట్ అయితే పర్వాలేదు, లేకపోతే వాళ్ళ యొక్క లైసెన్సులు సైతం క్యాన్సిల్ చేసి చట్ట ప్రకారంగా వారిపైన చర్యలు తీసుకుంటానికి సుముఖంగా ఉన్నట్లు తెలియజేస్తుంది. ఇది ఈరోజు నిజామాబాద్. కెమెరామెన్ నరసింహతో ఉమామేశ్వరరావు, హిట్ టీవీ, నిజామాబాద్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని